ఆపరేషన్ సింధూర్లో భారత్ చిరకాల ప్రతీకారం కూడా తీరింది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్కు మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్ కూడా హతమయ్యాడు. జవహల్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్ అజహర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, వాడి భార్య సహా పలువురు మృతి చెందినట్లయితే చెబుతున్నారు. రవూఫ్ అజహర్ పలు ఉగ్రదాడుల్లో నిందితుడు. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యలో వీడు కూడా ఉన్నాడు. 2002లో ఉగ్రవాదంపై రీసెర్చ్ చేస్తున్న పెర్ల్ కొంతమంది మత పెద్దలను కలిసేందుకు పాక్లోని కరాచీకి వెళ్ళాడు. కాందహార్ హైజాక్ సందర్భంగా ఉగ్రవాదులు విడిపించిన ఒమర్ షేక్ ఓ హోటల్ నుంచి పెర్లను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్లో కూడా రవూఫ్ అజహర్ హస్తం ఉంది. 5గురు పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత జైలులో ఉన్న మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనలో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మహమ్మద్ కీలక కమాండర్గా వీడైతే వ్యవహరిస్తున్నాడు. వీడిని మన వాళ్ళు తెలియకుండానే ఖతం చేసి పడేశారు.